రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందామండి. కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేన్ అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. చదవబడిన వాక్యాన్ని ప్రభు మన వినికిడిలో దీవించట్లు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా ప్రియ ప్రభువా, మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, వాక్యమే ఉన్నదేవా, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనాలలో నుంచి కొంత భాగాన్ని చెప్పాం. ఈ పరిశుద్ధ లేఖనాలని పరిశుద్ధాత్మతో ప్రభువా వివరించుటకు, ధ్యానించుటకు మాకు కృప అనుగ్రహించమని, వినివారికి క్షేమాభివృద్ధి, అలాగే నీ దాసురాలికి ప్రభువా మీరిచ్చిన వర్తమానం నన్ను మరుగుపరచండి. మీ వాక్యానికి మహిమ, మీకే మహిమ ఆరోపించుకోమని, క్షేమము దీవెన మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామమున స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలో ఫీబేన్ గురించి మనము ధ్యానించబోతున్నామండి. ఫీబే గురించి వినే ఉంటారు కదా. సో ఫీబేన్ గురించి ధ్యానించబోయే ముందు రోమా పత్రికను గురించి కొంత ధ్యానం చేద్దామండి. రోమా పత్రిక క్రమాన్ని బట్టి చూస్తే కొత్త నిబంధన క్రమంలో 6వ పుస్తకం, 4 సువార్తలు, అపోస్తల కార్యాలు, 6వ గ్రంథం రోమా పత్రిక. ఈ రోమా పత్రికని ఏమని పిలుస్తారంటే ఫిలిప్ స్కాఫ్ అని ఒక అతను ద ఎపిస్టల్ ఆఫ్ ఎపిస్టల్ ఈజ్ రోమన్స్, ద గాస్పెల్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ జాన్స్ గాస్పెల్ అని అన్నారు. సువార్తలకి సువార్త యోహాను సువార్త, పత్రికలకే పత్రిక రోమా పత్రిక. ఈ రోమా పత్రికని క్రమాన్ని బట్టి చూసినట్లయితే రాసిన విధానం, అపోస్తులుడైన పౌలు రాసిన విధానంలో చూస్తే మొదటి పుస్తకము అపోస్తుల తెస్సలోనికలకు రాసిన పత్రికని, ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రికని కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి గ్రంథం అయితే, ఆ తర్వాత ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రాశారని, ఆ తర్వాతనే రోమిలకు రాసిన పత్రిక రాశారని చెప్పేసి మనకు ఈ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే రోమ పత్రిక వాక్యాన్ని చదివితే 15వ అధ్యాయం 16వ అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. కానీ క్యానన్ వాళ్ళు, అంటే బైబిల్ క్రమాన్ని క్రమపరిచి మనకు సెట్ చేసి ఇచ్చిన వారు క్యానన్ వాళ్ళు ఈ పత్రికని సరైన ప్లేస్ లోనే, పత్రికలకి స్టార్టింగ్ లోనే, రోమన్స్ ఎపిస్టల్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఎపిస్టల్స్, అన్నిటికీ ఒక శిరస్సు వంటి పత్రిక రోమా పత్రిక. సువార్తలకు పత్రికలకి వారిది వంటిది అపోస్తుల కార్యం కాగా, రోమా పత్రిక శిరస్సు వంటిది, పత్రికలకి శిరస్సు వంటిది. కాబట్టి ఈ రోమా పత్రికలో చాలా విషయాలు ఉన్నాయి. ఏ విషయాలు? ద ఎపిస్టల్ ఇస్ ద రోమన్స్ ఇస్ ద కెథడ్రల్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అంటారు. అంటే క్రైస్తవ సత్యాలకు, క్రైస్తవ సంఘ సత్యాలకు, క్రైస్తవ ఫండమెంటల్ ఫెయిత్స్ కి, సూత్రాలకి, నియమాలకి, విశ్వాసం యొక్క దాన్ని ఏమంటారంటే విశ్వాసం యొక్క సంగ్రహం అంతా క్రోడీకరించి ఆ సత్యాలన్నిటినీ, ఆదేశాలు, విశ్వాస నియమాలు, సూత్రాలు, ప్రమాణాలు, హక్కులు, బాధ్యతలు, ఇవన్నీ మనకు రోమా పత్రిక రాయబడ్డాయి. కాబట్టి రోమా పత్రికని ఇంకొక మాటలో కూడా అనొచ్చు, మనకు క్రైస్తవ విశ్వాసానికి రాజ్యాంగం వంటిది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియన్. ఈ క్రిస్టియన్ ఫెయిత్ కి కాన్స్టిట్యూషన్ వంటిది. అలాగే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కొన్ని మనం గమనించినట్లయితే, ద ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ స్టార్ట్ అయింది మార్టిన్ లూథర్ వల్ల. ఈ మార్టిన్ లూథర్ రోమా పత్రిక 1:15 కదండి,
1:17లో మనం చూస్తున్నాం, జస్ట్ షల్ లివ్ ఫెయిత్, నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించును అన్న ఈ మాటను బట్టి ఆ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ జరిగింది కదండి, రెవల్యూషన్ జరిగింది అని మనం చూస్తున్నాం. ఈ వాక్ ఈ రోమా పత్రిక చదవడం ద్వారా ఆ రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ జీవితంలో జరిగిన మార్పు వలన ఒక రిఫార్మేషనే జరిగింది, ఒక విప్లవమే జరిగింది, ఒక విప్లవాత్మకమైన మార్పు రోమా పత్రిక ద్వారా ప్రారంభమైందని చెప్పేసి బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే అగస్టిన్ అన్న ఒక దైవజనుడు కన్వర్టెడ్ త్రూ ద రీడింగ్ ఆఫ్ చాప్టర్ 13 అని చెప్పేసి రాయబడి ఉంది. రోమపత్రిక 13 అధ్యాయంలో చదవటం ద్వారా అగస్టిన్ అన్న భక్తుడు ప్రభుని నమ్ముకున్నట్టుగా చూస్తున్నాం. అలాగే జాన్ వెస్లీ అంటే ఇప్పుడు మనకి ఈ కాలంలో ఉన్న జాన్ వెస్లీ కాదండి, ఈ దినాల్లో ఉన్న జాన్ వెస్లీ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కాదు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ రిసీవ్డ్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ త్రూ ద హియరింగ్ ఆఫ్ ద మార్టిన్ లూథర్స్ కామెంటరీ అని అంటారు. అంటే ఈ మార్టిన్ లూథరు రాసిన కామెంటరీ ద్వారా, ఆ వాక్యము ద్వారా ఆయన జాన్ వెస్లీ గారు ప్రభుని నమ్ముకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం రోమా పత్రికలో. అలాగే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇవన్నీ మనం ధ్యానించబోయే ఫీబే జీవితానికి, ఆమె చేసిన సేవకు సంబంధించి చాలా వివరాలు ఉన్నాయి, అందుకని ఇవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత జాన్ కెల్విన్ అనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇఫ్ ఎనీవన్ అండర్స్టాండ్ దిస్ రోమన్ ఎపిస్టల్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ ద హోల్ స్క్రిప్చర్, అంటే ఈ రోమా పత్రికలో ఉన్న వాక్య భాగాల్ని ఎరిగిన విశ్వాసి వాక్య సత్యాలన్నిటినీ ఎరిగి ఉంటాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే సృష్టి క్రమం నుంచి ఆదాము మొదలుకొని నిత్యత్వం వరకు రాయబడిన సంగతులు రోమా పత్రికలో ఉన్నాయి. అది ఒక ప్రొఫెటిక్ బుక్ కూడా. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నట్టుగా మనకు రాయబడింది. కాబట్టి అది కూడా ఒక ప్రొఫెటికల్ ఈవెంట్, కాబట్టి ప్రొఫెటికల్ ఈవెంట్స్ కూడా రోమా పత్రికలో రాయబడ్డాయి. ఇలాగా ఎన్నో విషయాలు రోమా పత్రికలో ఉన్నాయి. కాబట్టి ఈ రోమా పత్రిక ఒక విశేషమైన ప్రెషియస్ బుక్ అండి. ఈ బుక్ ని ఈ అధ్యాయాలు, ఎన్ని అధ్యాయాలు? 16 అధ్యాయాలు, 433 వచనాలు, 447 వర్డ్స్ అండి. ఆ దినాలలో ఈ యొక్క వాక్య సత్యాలని, ఈ రోమా రాసిన పత్రికను ఫీబే గారు పౌలు చేతిలో నుండి రోమా సంఘానికి అందించారు. సో ఎలాగ అందించారు, ఏంటి విషయాలు, ఇవన్నీ మనము ఈ రోజు వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం. రోమా పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు రోమా సంఘాన్ని గురించి కూడా మనకు అవగాహన ఉండాలి కదండి. రోమా సంఘం పౌలు ద్వారా ఏర్పరచబడిన సంఘం కాదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము అపోస్తుడైన పేతురు వాక్యం అనే వల వేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. ఆ 3000 మంది రక్షించబడిన వారు రోమా, పొంతు, పిలాతు విభిన్నమైన ప్రాంతాల నుండి వచ్చి ఆ దినాల వాక్యం విని ఆ 3000 మంది చెదిరిపోయారు కదా. వాక్యం విన్న వాళ్ళు వాక్య సత్యాలను, సువార్తను తీసుకొని వారి ఉండే ఆ ప్రదేశాలకు చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించినలో దానిలో ఆ క్రమంగా రోమా సంఘము ఏర్పడింది. అంతేకాని పౌలు సేవా ఫలితం కాదు. కొన్ని సంఘాలు పౌలు యొక్క సేవా ఫలితాలు, లైక్ కొరింథీ కానీ, తర్వాత గలషియన్ కానీ, ఎఫెషన్స్ కానీ, ఇవి కానీ కొన్ని. కానీ ఈ రోమా పత్రిక ఆయన సేవా ఫలితం కాదు అని మనం చూస్తున్నాం. ఈయన రోమా సంఘానికి వెళ్ళాలనుకున్నాడు, కానీ కొన్ని ఆటంకాలను బట్టి వెళ్ళలేకపోయాడు. కానీ అది రోమా సంఘం ఏర్పడింది AD 30లో. ఈయన ఈ పత్రిక రాసింది దాదాపుగా AD అంటే 54 అదే ప్రాంతాల్లో రాసి ఉంటారని బైబిల్ పండితుల అభిప్రాయము. అప్పటికి కూడా ఆయన వెళ్ళి
రోమా సంఘానికి వెళ్ళినట్టు కానీ దర్శించినట్టు కానీ లేదు. కానీ రోమా సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి ఆయన రాస్తున్నాడు 16 అధ్యాయంలో. 16 అధ్యాయంలో అంతా ఆ ఆ పట్టికే రాయబడి ఉంది. అది తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఎవరెవరి గురించి ఎలాగ రాయబడిందో తర్వాత మనం ధ్యానం చేద్దామండి. ఇప్పుడే మనం ధ్యానం చేశాం కదా, రోమా పత్రికని పౌలు గారు ఎక్కడి నుండి రాశారు అంటే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ప్రకారము ఆయన థర్డ్ మిషనరీ జర్నీలో 3 నెలల సేవ, షార్ట్ పీరియడ్ ఆఫ్ ఆ చిన్న సమయంలో ఆయన ఈ పుస్తకాన్ని రాసినట్టు, గాయి ఇంటి నుండి రాసినట్టుగా చూస్తున్నాం. రోమపత్రిక 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. 23 నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. గాయు కొరింథీ సంఘానికి సంబంధించిన వాడు కదండి. గాయు కొరింథీ సంఘానికి సంబంధించిన వాడు. అలాగే ఫీబే కేంక్రియా సంఘ పరిచారకులని రాయబడి ఉంది. కేంక్రియా ఎక్కడ ఉంది? కొరింథీకి 10 మైళ్ళ దూరంలో, 10 కిలోమీటర్ల దూరంలో కేంక్రియా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అపోస్తుల కార్యం 18వ అధ్యాయం ప్రకారం 18వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు సేవ చేశాడు కొరింథీ సంఘంలో. అప్పుడు సంఘం ఏర్పడింది. కొరింథీ సంఘాన్ని ఆధారం చేసుకుని చుట్టుపక్కల కూడా పరిచర్య చేయగా ఏర్పడిన సంఘం కేంక్రియా సంఘం. కాబట్టి ఫీబే బహుశా పౌలు యొక్క పరిచర్య ద్వారా ప్రభుని నమ్ముకొని ఉండవచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం ఆయన సేవా భాగంలో. కాబట్టి కేంక్రియా నివాసి, కేంక్రియా సంఘ సభ్యురాలు, ఆమె సంఘ పరిచారకురాలని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ సంఘానికి సంబంధించిందిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పత్రికను అపోస్తలుడైన పౌలు కొరింథీ నుండి రాస్తున్నాడు. సో కొరింథీకి పక్కనే ఉన్నటువంటి అనుబంధ సంఘమైనటువంటి కేంక్రియా సంఘ విశ్వాసి అయినటువంటి సంఘ పరిచారకులైనటువంటి ఫీబే గారు ఈ యొక్క ఉత్తరాన్ని, ఈ యొక్క డాక్యుమెంట్ ని రోమా సంఘానికి తీసుకువెళ్ళారు. ఎలా తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్ళింది, ఏంటి, ఇవన్నీ కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి. ఇప్పుడు మనము ఈ దినాల్లో చూస్తున్నాం కదా, కొరియర్ సర్వీస్ విన్నారు కదండి. మనకి ఈ దినాల్లో ఈజీగా మనం, ఒకప్పుడు అంటే ఆమె జీవించిన దినాల్లో కొరియర్ సర్వీస్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ దినాల్లో కొరియర్ సర్వీసెస్ బాగా అవైలబిలిటీ ఉన్నాయి కదా, మనకు ఈజీగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం, మనకు అర్థమైపోతుంది. అలాగే కొద్ది స్పిరిచువల్ కొరియర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు. పౌలు లెటర్స్ ని తీసుకుని వెళ్ళిన వాళ్ళు. ఈ పౌలు లెటర్స్ ని తీసుకెళ్లిన కొరియర్స్ ని నేను చదువుతాను, వినండి. ఫస్ట్ మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. 6:21 చదవగలుగుతారా? 6:21లో ఎవరున్నారు? మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నట్టుకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు నైనా తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. ఈయన ఒక లెటర్ ఈ లెటర్ ని ఎఫెసీకి తీసుకెళ్తున్నాడు. పౌలు యొక్క సంగతులని, పౌలు రాసిన ఆ వర్తమానాన్ని తీసుకెళ్తున్నాడు. లెటర్స్ ని తీసుకెళ్లే ఒక వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. రెండవది ఒనేసిమస్, ఇతను కొలెసి సంఘానికి చెందినవాడు. కొలెసి 4వ అధ్యాయం 7-9 వచనాలలో రాయబడింది. ఎపఫ్రోదితు, ఇతను ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఎపఫ్రోదితు మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత మనకు కనబడేది పౌలు, బర్నబా అండ్ పౌల్. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 30వ వచనము. అలాగే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 25-26 వచనాలలో పౌలు, బర్నబాలు కూడా మనకు కనబడుతున్నారు. వీళ్ళందరూ కొరియర్స్, పత్రికలు తీసుకెళ్లేవారు. పౌలు కూడా సేవకు రాక మునుపు పత్రికను తీసుకెళ్లాడు. పౌలు, బర్నబా కూడా పత్రికను రాసి పంపించారు అంతియోకియ సంఘానికి. అపోస్తులైనటువంటి వారు 12 యెరూషలేము సంఘంలో, తల్లి సంఘం అయినటువంటి యెరూషలేము సంఘంలో కొన్ని సంగతులని
అంత్యోకయ వారు, సమరయ వారు ప్రభువుని నమ్ముకున్నారు, విశ్వసించారన్న సమాచారము ఈ సంఘస్థులు తెలుసుకున్నప్పుడు వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని వీళ్ళ ద్వారా రాసి పంపించినట్టుగా మనము వాక్యంలో మనం ఎరుగుదాం. దాన్ని ఆ వారు తీసుకెళ్లి ఆ పత్రికల్ని ఆ సంఘాలకి వినిపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పౌలు బర్నబా కూడా ఈ ఆత్మీయమైనటువంటి కొరియర్ సర్వీస్ చేసినట్టుగా ఉంది. ఆ తర్వాత యూదా, సైలస్, సిల్వాను, యూదా అని తెలుగులో రాయబడి ఉందండి. ఇంగ్లీష్ లో జూడా అండ్ సైలస్. వీరు కూడా 15వ అధ్యాయం 32-35 వచనంలో మీకు చూస్తే వారు కూడా సందేశాన్ని తీసుకుని వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఎఫ్ఎస్సికి ఏమో నమ్మకమైన తూకీకి తీసుకెళ్ళినట్టు కనపడుతుంది. తీతు కూడా 2వ కొరింథీ 8వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2వ కొరింథీ 8వ అధ్యాయం 16వ వచనంలో తీతు కనబడుతున్నాడు. తీతు కూడా ఒక రాయబారి, లెటర్ కొరియర్, ఒక డాక్యుమెంట్ ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. తీతు కూడా చాలండి, సమయం అయిపోతుంది కాబట్టి తీతు కూడా పౌలు రాసిన పత్రికల్ని తీసుకుని వెళ్తున్నారు. వీరందరూ పౌలు రాసిన పత్రికలు తీసుకెళ్లిన వీళ్ళందరినీ మనం చూసినట్లయితే వీరందరూ పురుషులు. ఎంటైర్ బైబిల్లో ఫీబే ఒక్కటి ఫిమేల్ కొరియర్, స్పిరిచువల్ కొరియర్ సర్వీస్. అర్థమవుతుందండి? ఫీబేలో ఉన్న విశిష్టతను మనం చూస్తున్నాం. ఆమెలో ఉన్న విశేషమైన సుగుణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె ఎవరంటే ఒక కొరియర్, స్పిరిచువల్ కొరియర్. అది కూడా పాల్ రాసిన లెటర్స్ ని, ఒక ఇంపార్టెంట్ అండ్ ప్రెషియస్ డాక్యుమెంట్ ని తీసుకెళ్లే ఒక సంఘ పరిచారకురాలు, విశ్వాసి, ఒక ఉమెన్. మనమందరం ఉమెన్స్ కదండి. ఉమెన్స్ మీటింగ్ ఇది కదా, ఉమెన్ మీటింగ్ కాబట్టి మనం స్త్రీల విషయంలో మనం ధ్యానం చేస్తున్నాం, స్త్రీలకు సంబంధించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈమెలో ఉన్న ఈ ప్రత్యేకత గుణాన్ని చూడండి. వారందరూ పురుషులు, ఎన్నో కిలోమీటర్స్ వారు ప్రయాణం చేసి తీసుకెళ్ళగలిగారు. కానీ ఈమె మాత్రం ఫిమేల్ గా, ఒక ఉమెన్ ట్రావెలర్ గా ఆమె చేస్తున్న ప్రయాణం, ఆమె ధైర్యం, ఆమె సాహసం, తర్వాత సుఖాసక్తిని కోరిన స్త్రీ కాదు. ఆమె కష్టపడే తత్వాన్ని, శ్రమని కోరుకుని దాని తన జీవితంలో అమల్లో ఉంచినటువంటి సోదరి ఫీబే. కొరియర్, పర్టికులర్ ఇంపార్టెంట్ లెటర్, స్పిరిచువల్, మెచ్యూర్ అండ్ గిఫ్టెడ్ ఉమెన్ ఆ యొక్క పత్రికని తీసుకుని వెళ్తుంది. ఆ దినాలలో రోమన్ ఎంపరర్లో, రోమా సామ్రాజ్యంలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పోస్టల్ సర్వీసెస్ లేదు. ఆ దినాల రాజులు వారు ఆ చక్రవర్తులకు వారికి ఆ పోస్టల్ సర్వీసెస్ వారు పెట్టుకునేవారు. మాత్రమే కాకుండా కొద్ది డబ్బున్న వారు, ధనిక వర్గానికి సంబంధించిన వారు ఓన్ పోస్టల్ సర్వీసెస్ పెట్టుకుంటారు. కానీ పౌలు ఒక సువార్థికుడు, తర్వాత ఆయన మిషనరీ. 3 ఖండాల్లో తిరిగి ఆయన సువార్త పరిచర్య చేశాడు. ఇవన్నీ తర్వాత చూద్దాము. ఈయన కొరియర్ సర్వీసెస్, ప్రభుని నమ్ముకున్న విశ్వాసులు వీరు కొరియర్స్ గా వెళ్తున్నారు, ఈ తంతి తపాలా పని చేస్తున్నారు. వారిలో భాగంగా ఈమె కొరింథీ పట్టణం నుండి రోమా పట్టణానికి ప్రయాణమైనటువంటి ఒక కొరియర్. ఆ దినాల్లో ప్రయాణం ఎంత కష్టం మనం ఎరుగుదాం కదండి. రోడ్ వేస్ లేవండి, ఓన్లీ వాటర్ వేస్. నీటి మీద ప్రయాణం చేసి దరిదాపుగా 1000 కిలోమీటర్ల దూరం, 800 మైల్స్ అంటారు ఆ దినాల్లో మైల్స్. అలా చూసుకుంటే 800 మైల్స్, కిలోమీటర్స్ చూస్తే 1000 కిలోమీటర్లు పైబడే ఇంత ప్రయాణం చేసి ఆమె ఆ యొక్క ఇంపార్టెంట్ స్పిరిచువల్లీ గాడ్లీ డాక్యుమెంట్. అర్థమవుతుందండి? లెటర్ అంటే ఒక ఇన్లాండ్ లెటరు, ఒక ఎన్వలప్ కాదండి. ఇది లెటర్ అంటే లెటరు దీంట్లో బాగా దానికి ఒక ఎపిస్టల్. అది ఆ ఎపిస్టల్ అంటాము. లెటర్ అనేది మామూలుగా లెటర్ అనేసరికి ఏమనుకుంటామంటే ఒక ఇన్లాండ్ లెటరో లేకపోతే ఎన్వలప్ అనుకుంటాము. కాదు కదా. తర్వాత అప్పటికి ప్రింటింగ్ మిషన్ లేదు, గూటెన్బర్గ్ ఇంకా ప్రింటింగ్ మిషన్ కనుక్కోలేదు. అవి ప్రతులు, రాయబడినవి, చేత్తో రాయబడినవి, రాసినవి, స్క్రోల్స్. ఎంత పెద్దదవుతుంది మనకి. ఇప్పుడు మనం చూసినట్టయితే 16 అధ్యాయాలు, 433 వచనాలు, ఇన్ని వర్డ్స్ ఉన్నాయని మనం చూసాం. అది రాతపూర్వకంగా ఒక స్క్రోల్స్ లో రాసినప్పుడు అది ఎంత పెద్ద స్క్రోల్ అయి ఉంటుంది.
ఒక లెటర్ కాదు, ఒక ఎన్వలప్ కాదు, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోవడానికి. భారంతో కూడిన పని, శ్రమతో కూడిన పని. ఆ పనికి పూనుకొని ఒక స్త్రీ అయినటువంటి ఉమెన్ కొరియర్ గా ఆమె పౌలు యొక్క పత్రికని పౌలు చేతిలో నుండి రోమా సంఘానికి చేరవేసింది. మాత్రమే కాకుండా ఆ దినాలలో ఈ యొక్క స్పిరిచువల్ కొరియర్ సర్వీస్ చేసే వారికి కొన్ని యోగ్యతలు ఉండాలి. ఏదైనా ఒక పని చేయడానికి కొన్ని యోగ్యతలు ఉండాలి కదా. సో దాంట్లో భాగంగా ఆ కొరియర్ కి కొన్ని యోగ్యతలు ఏంటి? అది ఆ లెటర్ ని పర్ఫామ్ చేయాలి, ఎడికేట్ చేయాలి, రిహార్టికల్ చేయాలి, ఒరాటరికల్ అంటే దాని బహిరంగంగా ఆ సంఘంలో వినిపించాలి. నిలబడి ఆడియన్స్ చూసి భయపడి తను తెచ్చిన వర్తమానాన్ని అందించకపోతే అది వ్యర్థమవుతుంది. కాబట్టి ఆ స్పిరిచువల్ కొరియర్ లో కొన్ని యోగ్యతలు ఉండాలి. ఆ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఒరాకల్ స్కిల్స్ అంటే బహిరంగంగా ఆడియన్స్ చూసినప్పుడు భయపడకుండా చెప్పే శక్తి, సామర్థ్యత, ధైర్య సాహసాలు. అలాగే టీచింగ్ ఎబిలిటీస్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది టీచింగ్ ఎబిలిటీస్ ఉండాలి. పర్ఫామ్ చేయడానికి, అలాగే ఎడ్యుకేట్ చేయడానికి, రిహార్టికల్ చేయడానికి, కొన్నిసార్లు యాక్షన్స్ చేసి చెప్పాలి కదండి. మూగా చెవిటి వారు కూడా ఉంటారు, వారికి డెఫ్ అండ్ డమ్ లాంగ్వేజ్ లో చెప్పాలి. సో ఇవన్నీ కొన్ని స్కిల్స్ ఆ దినాలలో యోగ్యతలు ఉండాలి. ఆ యోగ్యతల ఆధారంగా తర్వాత ఒక స్పిరిచువల్ మెచ్యూర్ పర్సన్ గా ట్రస్ట్ వర్తీగా అపోస్తుడైన పౌలు ఫీబేని ఎన్నుకున్నాడు. ఫీబేని ఎన్నుకోవడానికి ఇంకా అపోస్తుల కార్యంలో 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే 16 అధ్యాయం వాస్తవంగా అందరూ అంటారు ఏంటి మన తెలుగులో వందనాల పత్రిక అని. కానీ ఒక దైవజనుడు ఇలా అంటున్నాడు, అది బిన్ని జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకు జరగబోయే బీమా తెలుసు కదండి. ఎలాగూ ప్రభు ఒక్కొక్కరిని పిలిచి బహుమానాలు ఇచ్చి ఆదరించబోతున్నాడో, మహిమపరచబోతున్నాడో, అలాగే ఇక్కడ ఒక్కొక్కరి విషయమే రాయబడింది. ఇక్కడ మెన్షన్ చేయబడిన వారు మొత్తం కలిసి 36 పేర్లు మెన్షన్ చేయబడ్డాయండి. ఎంత? 36 మంది ఉన్నారు మెన్షన్ చేయబడిన వారు. గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మెన్షన్ చేయబడిన వారు 36 మంది. దాంట్లో 28 మంది రోమా సంఘానికి సంబంధించిన వారు. ఎక్కడి నుండి? 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అక్కులాకును వందనములు చెప్పుడి. అక్కడి నుండి దరిదాపుగా 16వ అధ్యాయం వరకు, 16వ వచనం వరకు, 3 నుండి 16వ వచనం వరకు 28 మంది ఉన్నారు. 27 ఉన్నారు. 27 ఉన్నారు. ఫీబేతో కలుపుకుంటే 28 మంది అండి. మొదటి వచనంలో ఫీబే ఉంది కదా, సో ఫీబేను కలుపుకుంటే 28 మంది. పౌలు కంపానియన్స్ అంటే పౌలు జత పని వారు. చూడండి ఆ వచనము 21. నా జత పని వాడగు తిమోతి, నా బంధువు లూకియు, యాసోనును, సోసిపతు అను వారును, ఈ పత్రిక రాసిన తేర్తియు. పౌలు డిక్టేట్ చేయగా రాసిన వారు తేర్తి, టర్కికస్ అని అంటారు ఇంగ్లీష్ లో. తేర్తియు, లూకియు, అలాగే ఆతిథ్యం ఇచ్చు గాయు, తర్వాత ఖజానాదారుడగు ఎరస్తు, సహోదరుడు క్వార్తు మీకు వందనములు చెప్పుచున్నారు అని చెప్పేసి ఇంతమంది పేర్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం 36 వచ్చారా మీకు? 36 కదండి. 28 తర్వాత ఇది ఒక 7 ఫీబే, మొత్తం కలుపుకుంటే 36 వచ్చారు. ఈ 36 లో 35 36 అండి. 25 26 27 నేను రాసుకున్నాను కూడా, వాళ్ళ పేర్లు అన్ని రాసి కౌంట్ చేశాను. నేను వేరే వాళ్ళు చెప్పింది నేను బిలీవ్ చేయను, అందుకని నా ఓన్ గా నేనే రాసుకుంటాను. సో దాన్ని బట్టి తర్వాత అక్కడ ఆగిపోకూడదు మనకు, మీరు కౌంట్ చేయండి. సో ఇంతమందిలో 28 మంది రోమా సంఘానికి చెందిన వారని చూసాం. మిగతా కంపానియన్స్ 7 ఉన్నారు. తిమోతి ఉన్నారు వాళ్ళలో కదండి, యవనస్తుడైనటువంటి తిమోతి ఉన్నారు. చూడండి, మీకు ఐడియా వస్తుంది, మీకే ఐడియా వస్తుంది. జత పని వాళ్ళు తిమోతి, నా బంధువు లూకియు, యాసోను, సోసిప్రతు, వీరందరూ పత్రిక రాసిన తేర్తియు,
గాయుడు, అలాగే తర్వాత ఎరస్తును, కోటియస్, వీరందరూ ఉండగా, వీరందరూ యవనస్తులు ఉండగా వీరిని పంపకుండా వీరిని యోగ్యంగా ఆ పాత్రకు అర్హమైన వారుగా ఆయన ఎంచలేదు. కానీ ఒక అల్పమైన విశ్వాసి అయినటువంటి స్త్రీ అయినటువంటి ఘటం బలహీనమైన ఘటమైనటువంటి ఫీబేని మాత్రం పౌలు ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. అదే చెప్పాను కదండి, కొన్నిసార్లు పురుషులు చేయలేని పని స్త్రీ చేస్తుందని చెప్పేసి అని. ఇది శ్రమతో కూడిన పని, ట్రావెల్ చేయాలి. అది ఎలా, ఎక్కడి నుండి, కేంక్రియా నుండి అంటే కొరింథీ నుండి రోమపత్రికకి అది షిప్ ప్రయాణం చేయాలి వాటర్ మీద. కొన్ని నెలలు పట్టొచ్చు కదండి. ఇప్పుడులాగా అప్పుడు షార్ట్ టైంలో మనం ట్రావెల్ కాదు కదా, లాంగ్ పీరియడ్ లో చేయాలి. వాటన్నిటికీ సమర్థురాలని పౌలు ఎన్నుకున్నాడు. అలాగే ఈ పత్రికను ఆమెకు అప్పగించడానికి ఆమె ట్రస్ట్ వర్తి అని, విశ్వాస యోగ్యురాలని, నమ్మకమైనదని పౌలు ఎంచడం మాత్రమే కాకుండా ఆ పనిని అప్పగించిన వాడు ప్రభువు. ఆ పనికి యోగ్యురాలుగా ఎంచింది ప్రభు. ఆయన పౌలు హృదయంలో పని చేయగా పౌలు ఆమెకు ఆ పనిని అప్పగించాడు. ఆ ఇంటిమెన్సీ, ఆ సమీప్యత, ఆమె క్రీస్తులో ఆ వ్యక్తిగతమైన సంబంధం, వ్యక్తిగతంగా ప్రభువుతో గడిపిన ఆ సంబంధం, ఆ స్పిరిచువాలిటీ, ఆ మెచ్యూరిటీ ఈ సేవకి ఆమె వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఆ ఆపర్చునిటీని సద్వినియోగపరుచుకునింది ఫీబే. బహానాలు చెప్పలేదు, చాకులు చెప్పలేదు, నేను స్త్రీని ట్రావెల్ చేయలేనని చెప్పలేదు. ఆమె ఒక వ్యాపారపు స్త్రీ, బిజినెస్ ఉమెన్, నాకున్న సెక్యులర్ జాబ్స్, నాకున్న సెక్యులర్ వీటన్నిటిని ఆమె లెక్కగట్టలేదు. కానీ ఆమె ఒకటి నిర్ణయించుకున్నారు, నాకు ఇవ్వబడిన ఈ ఆపర్చునిటీని, నాకున్న ఈ సోర్స్, ఆమెకున్న ఆ సోర్సెస్ ని, ఆమెకి ఇవ్వబడిన ఆ బలాన్ని, ఆమెకి ఇవ్వబడిన ఆ జ్ఞానం, ఆమెకి ఇవ్వబడిన కృపావరము, ఆ సమయము, ఆ టాలెంట్స్, ఇవన్నీ నా దేవుని సేవలో ఉపయోగపడాలి అని చెప్పేసని ఆమె తీసుకున్న సమర్పణ. కొద్దిమంది కష్టపడడానికి ఇష్టపడరు కదండి, బిలీవర్సే, నమ్ముకున్న వారే, సేవ చేస్తున్న వారే, కానీ కష్టపడడానికి ఇష్టపడని వారు కూడా ఉంటారు. కానీ ఈమె ఆ కోవకు సంబంధించింది కాదు, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన సోదరి ఫీబే. కనుక ఆ శ్రమను, ఆ కష్టాన్ని తను విల్లిగ్గా, సంతోషంగా స్వీకరించినటువంటి ఆమెగా తనకు ఇవ్వబడిన ఆ రిసోర్సెస్ ని దేవుని సేవలో ఉపయోగించే సమర్పలిగిన కొరియర్గా ఆమెను మనం చూస్తున్నాం. రెండవ పాయింట్ గో వెళ్దామండి. ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ చేద్దాం. రెండవది, పౌలు మనకి ఏం చెప్తున్నాడు? ఆమె యొక్క సంఘ పరిచారకురాలు, కదండి. ఉమెన్స్ సంఘ పరిచారకురాలుగా ఉండొచ్చా అండి? ఒక డౌట్ నాకు, మీకు వచ్చింది ఆ డౌట్? చెప్పండి. మొదటి తిమోతి పత్రిక 3:1-13 వచనాలు చదవండి. దాంట్లో 13 వచ్చే వరకు వెళితే మనకి సమయం సరిపోదు కదండి, కానీ కనీసం లాస్ట్ లో 13 వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసం బహుధైర్యము గలవారగుదురు అంటూ ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారిని మంచి పదవిని సంపాదించుకొని పరిచారకులై 11 కూడా చదవండి. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములో నమ్మకమైన వారునై ఉండవలెను. అటువలే పరిచర్య చేయ స్త్రీలను వచ్చిందా? వచ్చింది. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై. ఇక్కడ పౌలు ఆమె సంఘ పరిచారకురాలు అని మనకు పరిచయం చేస్తున్నాడు. ఏ సంఘ పరిచారకురాలు? కేంక్రియా సంఘ పరిచారకురాలు. ఆమె పౌలు వల్ల రక్షించబడింది. తర్వాత ఆమె స్పిరిచువాలిటీని తెలియజేస్తుంది, ఆమె సమర్పణను, ఆమె సేవని మనకు తెలియజేస్తుంది సంఘ పరిచారకులు అనే మాటలు కదండి.
ఆమె ఏబిసిడీలు నేర్చుకోవట్లేదు, సంఘానికి ఊరికే పోతిమమ్మ వస్తిమమ్మ అనే స్థితిలో లేదు. ఆమె ఒక సంఘ బాధ్యత కలిగి ఉంది, సంఘ జీవితానికి అలవాటు పడింది, మాన్యురాలుగా ఉంది. ఆమె పరిచర్య చేయదు. కాబట్టి వాక్యానుసారమే స్త్రీలు ఎల్డర్స్ గా ఉండరు, కానీ ఎల్డర్స్ గా ఉండరు, గమనించాలి. స్త్రీలు ఎల్డర్స్ గా కానీ సంఘ పెద్దలుగా ఉండరు, కానీ పరిచారకురాలు ఉండాలి సంఘంలో. లేకపోతే సంఘం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? పరిచర్య చేసేవారు ఎవరు? కాబట్టి వాక్యానుసారమే. పౌలు కూడా చెప్తున్నాడు కదా, 13వ తిమోతికి రాసిన ఎపిస్టల్, పాస్టరల్ ఎపిస్టల్స్ అంటారు వీటిని, తిమోతికి రాసిన పత్రికని. సో పాస్టరల్ ఎపిస్టల్స్ లో సంఘ సిద్ధాంతాలు, దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించవలేనో, జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించవలేనో తెలిపే క్రమంలో ఈ భాగం ఉదహరించాడు. కాబట్టి పరిచర్య చేయు స్త్రీలు పరిచారకు రాండ్రు, అది వాక్యానుసారమే. కాబట్టి ఆమె సంఘ పరిచారకురాలు. ఈ 13వ అధ్యాయంలో సంఘ పరిచారకుల గురించి, పెద్దల గురించి, వారి యోగ్యతల గురించి, వారికి ఉండవలసిన చెప్పండి. పరిచారకురాలంటే నిలబడి వాక్యం చెప్తారా చర్చ్ లో? లేదు కదా. లేదండి. ఇప్పుడు మనం స్త్రీల వాక్యం చెప్తున్నాం, స్త్రీల మధ్య కానీ సంఘం అంతా కూడి వచ్చినప్పుడు నిలబడి చెప్పట్లేదు మనం. వాక్యం చూపించి పరిచారకురాలుగా ఉండవచ్చు స్త్రీలు, పురుషులు. పరిచారకురాండ్రు అంటే పరిచర్య చేసేవారు. అంటే పరిచర్యలో భాగం ఏంటి? వాక్య పరిచర్య కూడా అదే. అంటే పరిచర్య అంటే ఏమని చెప్పలేదు కాబట్టి వాక్య పరిచర్య కూడా చేస్తుండొచ్చు వాళ్ళు అని. పరిచర్య అంటేనే ఆడవాళ్ళు మాట్లాడచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు అని. సంఘంలో కాదు పరిచారకురాండ్రు అని అంటే, ఇప్పుడు మా సంఘంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈమె చేసిన పరిచర్యలో నేను నేర్చుకున్న భాగంలో, నేను చదివిన బుక్స్ అన్ని, ఎన్నో బుక్స్ ఇవన్నీ చదివి నేర్చుకున్న సత్యాలలో ఏంటంటే, పరిచర్య అనేది ఒక ఫీబే పులిఫీట్ ఎక్కి ఆమె పరిచర్య చేయలే. డైరెక్ట్ ఎక్కడ ఆమె బోధించినట్టుగా ఫీబే రాయబడలేదు. మనకి 2 వచనాలే రాయబడింది. పరిచారకురాలు అని చెప్తున్నాడు కదా. సంఘ బాధ్యతలు అవి. సంఘ పరిచారకులు అంటే పరిచారకుల పని ఏంటి? పరిచర్య చేసే పని. ఆ పరిచారకురాలు భాగంలో ఇప్పుడు నేను కూడా వాక్యం చెప్తున్నా, అది అట్లా చెప్తున్నానని చెప్పేసి అని సంఘం ఫుల్ సంఘం అంటే అండి, దైవజనులు, ఎల్డర్స్, తర్వాత విశ్వాసులు, పరిచారకులు అందరు కూడి వచ్చి కంప్లీట్ సంఘంగా కూడి వచ్చినప్పుడు మన రోలు మౌనంగా ఉండడం. ఇది సంఘం కాదు. ఇప్పుడు మనము ఇది స్త్రీల మధ్య పరిచర్య, ఇది కంప్లీట్ సంఘం కాదండి. ఒకటి మనం స్త్రీల మధ్య పరిచర్య చేస్తున్నాం, స్త్రీల మధ్య నడిపిస్తున్నాం, పిల్లల మధ్య పరిచర్య చేస్తున్నాం, పిల్లల్ని నడిపిస్తున్నాం. కానీ హోల్ అసెంబ్లీని, మొత్తం సంఘాన్ని మనం నడపట్లేదు. అది మొత్తం కూడుకున్నప్పుడు మన రోలు మౌనంగా కూర్చోవడమే. ఇప్పుడు మనం స్త్రీల మధ్య పరిచర్య చేస్తున్నాం. ఆ పరిచారకు రాండ్రు అని అంటే పరిచర్య. ఏ పరిచర్య? ఈమె చేసే పరిచర్య ఏంటి? ఈమె హీబ్రూ గ్రీక్ వర్డ్ ఉంది, డీకన్ అని అంటాం కదా ఇంగ్లీష్ లో. ఈ డీకన్ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. డీకనెస్, డయాకనస్ అని గ్రీక్ వర్డ్ ఉంది. డయాకనస్ అని అంటారు, మేల్ అయితే డీకన్ అంటారు, డీకనెస్ అని ఉమెన్ అంటారు. సో ఈ డీకనెస్, ఈమె పరిచర్య ఏంటి? అసెంబ్లీ గ్యాదర్ అవ్వడానికి, అందరూ వర్షిప్ కి, ఆరాధనకి కూడి రావడానికి, ఒక బిల్డింగ్ కానీ, ఒక గ్రౌండ్ కానీ, ఒక ఇంట్లో కానీ ఎక్కడ కూడుకుంటారో అక్కడ వాళ్ళకి ప్లాట్ఫామ్ కానీ ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ క్లియర్ గా ప్రయాసపడి ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పరిచి అందించే పరిచర్య ఇది. అర్థమవుతుందండి? ఇప్పుడు నా మట్టికి వస్తే, మా ఇంట్లో మేము కూడుకుంటున్నాం కాబట్టి ఇదంతా పరిశుద్ధులు చేరి మా ఇంట్లో రావడానికి, ఆ పరిస్థితులన్నింటినీ, ఆ ప్లాట్ఫామ్ ని నేను క్లీన్ చేసి అరేంజ్ చేసి పరిశుద్ధులు క్షేమంగా వచ్చి మా ఇంట్లో ఆరాధించడానికి ఈ ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే ఒక పరిచర్య. అర్థమవుతుందండి? అట్లాగే మీ సంఘంలో మనం శ్రీలంక కదా, మన సంఘ పరిచర్య, సంఘాన్ని శుభ్రం చేస్తాం సాటర్డే, స్త్రీల పరిచయ. కాబట్టి ఈమె ఒక పరిచర్య కలిగింది. కేంకిరియా సంఘంలో పరిచారకురాలు అంటే ఈమె ఎల్డర్ అని కాదు, తర్వాత సంఘ పరిచర్య, విశ్వాసం చేర్చుకునే పరిచర్య, ఆతిథ్యం ఇచ్చే పరిచర్య.
తర్వాత అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో మనం చూస్తే 7గురిని ఏర్పరచుకున్నారు కదా, వారికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 7గురు పరిచారకులను ఏర్పరచుకున్న యోగ్యతల్లో ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని, జ్ఞానంతో నింపబడిన వారిని ఏర్పరచుకున్నారు కదండి. సో ఒక పరిచారకుడు గాని పరిచారకురాలు గాని ఆ పరిచర్య చేయాలి అని అంటే ఏమి ఉండాలి? ఎక్సలెంట్ క్యారెక్టర్ ఉండాలి, ఉన్నతమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ ప్రవర్తనలో భాగంగా పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి, ఆత్మీయత ఉండాలి, ఆత్మతో నింపబడాలి, జ్ఞానం కలిగి ఉండాలి, మంచి వెల్ రెప్యుటేటెడ్ కదండి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. తర్వాత ఈమె సంఘ పరిచారకురాలకు ఫీబే ద ఓన్లీ ఉమెన్ ఎంటైటిల్ డీకన్నెస్. అర్థమవుతుందండి? ఈ వాక్యంలో ఈ స్త్రీకి మాత్రమే ఆమె సంఘ పరిచారకురాలు అన్న టైటిల్ ఆమెకి మాత్రమే ఇచ్చారు. ఫీవేకి మాత్రమే ఇచ్చారు. తర్వాత టాప్ లో ఆమె ఉంది. ఆ తర్వాత మీరు చూడండి రోమపత్రిక 16వ అధ్యాయంలో ఇవ్వబడిన టైటిల్స్ అన్ని అవి బాహ్యమైనటివి కాదు, అవన్నీ స్పిరిచువల్ క్వాలిటీస్. ఒక పేరుకు ముందు కొన్ని ఉన్నారు. సంఘ పరిచారకురాలకు ఫీబే, తర్వాత నా జత పని వారగు ప్రిస్కిలా అని చెప్పేసి, తర్వాత సంఘం వారికి, తర్వాత ఆసియాలో క్రీస్తులకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రీటకు ఎఫెనేటుకు ప్రథమ ఫలమై ఉన్న అపోస్తలుడైన పౌలు ఆసియాలో పనిచేయగా ప్రథమంగా మొట్టమొదటిసారిగా ప్రభుని నమ్ముకున్న వారెవరు? ఎఫెనైటిస్. ఇవన్నీ యోగ్యతలు చూడండి. ఆ తర్వాత బహుగా ప్రయాసపడిన మరియా, ఆ తర్వాత నా తోడి కైడైన ఆంద్రోనీకు, యూనిస్కి వందనములు. అపోస్తుల్లో ప్రసిద్ధికెక్కిన వారు, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు, ఇవన్నీ యోగ్యతలు. క్రీస్తునందు ఉన్నవారు, ప్రభునందు నాకు ప్రియుడగు ఆంప్లియతునకు వందనములు. ఆ తర్వాత క్రీస్తునందును మన జత పనివాడగు ఉర్బానుకు, నా ప్రియుడగు స్టాకునకు వందనాలు. ఇవన్నీ క్వాలిటీస్ మనం చూసినట్లయితే పేరుకు ముందు ప్రిఫిక్స్ అంటారు కదండి, ప్రిఫిక్స్ అన్ని చూసినట్లయితే ఆత్మీయమైన క్వాలిటీస్. ఈ ఆత్మీయమైన క్వాలిటీస్ లో మన సోదరికి ఇవ్వబడిన క్వాలిటీ ఏంటి? అది సంఘ పరిచారకురాలు. ఒక్కొక్క టైటిల్ గాని ఈమెకి ఇవ్వబడిన టైటిల్ మరి ఎవరికి ఇవ్వబడ్డాడు? స్త్రీలు 10 మంది ఉన్నారు అక్కడ. ఆ అధ్యాయంలో 35 మందిలో మెన్షన్ చేయబడిన వారిలో రోమపత్రిక 16వ అధ్యాయంలో మెన్షన్ చేయబడిన స్త్రీల సంఖ్య 10 మంది. ఆ 10 మందిలో ఈమెకు మాత్రమే సంఘ పరిచారకురాలు అన్న టైటిల్ ఆమెకి ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈమెకి ఫంక్షన్స్ క్వాలిటీస్ చూసాం ఇప్పుడు కదండి. ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానంతో నింపబడి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి, ఆత్మీయత స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండాలి. ఇవన్నీ సంఘ పరిచారులకు, డీకనెస్ కు, డీకన్ కు ఉండవలసిన క్వాలిటీస్ అని చూస్తే, ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీస్, ఫంక్షన్స్ అంటారు కదా, ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్. టీచర్ ఆఫ్ ఉమెన్, స్త్రీల మధ్య పరిచర్య. అదే సంఘ పరిచారకులు అంటే దట్ మీన్స్ ఆ సంఘానికి అంతటికి ఆమె నిలబడి సంఘాన్ని లీడ్ చేస్తుందని అర్థం కాదు. స్త్రీల మధ్య ఆమె టీచ్ చేస్తుంది. టీచర్ ఆఫ్ ఉమెన్. మెటీరియల్ నీడ్స్ ఫర్ పూర్, అవసరతలో ఉన్న వారికి కొన్ని మెటీరియల్ హెల్ప్ చేస్తుంది. సోషల్ కండిషన్స్ ఫర్ సచ్ ఎ ఉమెన్ ఫర్ ఫెమినెంట్, కొన్ని అవసరతలు, సోషల్ కండిషన్స్ కదండి, కొన్ని అవసరతలని ఉమెన్స్ కావాల్సిన, సపోజ్ కొన్ని చెప్పుకోలేని ఉంటాయి, స్త్రీల మధ్యనే తను చెప్పుకోగలిగిన కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొన్ని జీవితం అనే ఈ వ్యవహారాల్లో, ఫ్యామిలీ లైఫ్స్ లో, వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. వాటన్నిటిలో ఆమెతో షేర్ చేసుకున్నప్పుడు ఆమె చేసిన పరిచర్య కానీ, ఆమె ఇచ్చే కౌన్సిలింగ్ కానీ, ఇవన్నీ. ఉమెన్ ఆఫ్ బ్యాప్టిజం ఇచ్చే సమయం, సంఘంలో బ్యాప్టిజం ఇచ్చే స్త్రీల మధ్య స్త్రీలను తీసుకురావడం కానీ, వారిని నడిపించడం కానీ, వారికి కొన్ని సలహాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ బ్యాప్టిజం సమయంలో, ఉమెన్ బ్యాప్టిజం సమయంలో ఆమె పరిచర్య. సంఘ బాధ్యతలు, బలహీనులను బలపరచడం, రోగగ్రస్తులను విజిట్ చేయడం, వారి కొరకే ప్రార్థన చేయడం. అలాగే మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ ఎయిడ్ని కాన్స్టెంట్ గా సపోర్ట్ చేయడం. ఈమెకు ఇంకొక మాట, టైం అయిపోతుంది కాబట్టి లాస్ట్ మాట నేను చెప్పేసి ముగిస్తానండి.
ఆమె నాకును సహాయకురాలు అని అన్నాడు కదా పౌలు. ఆమె అనేకులకును సహాయకురాలును నాకును సహాయకురాలు అని అన్నారు. అంటే ఏంటి అంటే ఆమె ఇంగ్లీష్ లో దాన్ని బెనిఫాక్టర్ అంటారు, గ్రీక్ లో ప్రోస్టాసిస్ అంటారు. ప్రోస్టాసిస్ అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రొవైడర్. కంటిన్యూగా కాన్స్టెంట్ గా తనకి ఇవ్వబడినటువంటి ఆ సోర్సెస్ ని, ఆ వనరులని, ఆ మూలాన్ని, ఆ మూలధనాన్ని, తన ఉన్న ఎబిలిటీస్ ని ఇతరులకి సేవా సంబంధంగా కంటిన్యూగా పంచడం. పౌలుకు మాత్రమే ఆమె సపోర్ట్ చేయట్లేదు ఫైనాన్షియల్ గా ఎవ్రీథింగ్. ఆమె ఇంకా వేరే వారికి కూడా ఒక సంస్థకు, ఒక రిజిస్ట్రేషన్, ఒక సంస్థకి ఆమె సపోర్ట్ అందిస్తున్న సోదరిగా ప్రోస్టాసిస్, పేట్రన్, స్పాన్సర్ అన్న మీనింగ్స్ ఉన్నాయి గ్రీక్ లో. కాబట్టి ఆమె తను శ్రమదానం చేస్తుంది, తనకి ఇవ్వబడినటువంటి ఎబిలిటీస్ ని కానీ, కృపావరాన్ని కానీ, తర్వాత ఆ మూల ధనాన్ని కానీ, ఆమె బిజినెస్ ఉమెన్ అని చెప్పేసి అని మనం ఇంతకుముందే అనుకున్నాము, టైం లేదు కాబట్టి నేను అన్ని కవర్ చేయలేదు. కాబట్టి ఈమె ప్రోస్టాసిస్, సహాయకురాలు, నాకు మాత్రమే సహాయకురాలు కాదు, ఆమె అనేకులకు సహాయకురాలుగా కనబడుతుంది. ఆమె పరిచర్య, రోమా పత్రికలో ఉన్న ఎన్నో సత్యాలు ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఆ సత్యాలన్నిటినీ ఆమె రోమా సంఘానికి మాత్రమే కాకుండా, ఆ రోమా సంఘానికి పరిమితం కాదు ఈ దేవుని వాక్యం. ఆ కాలానికి, ఈ కాలానికి, సర్వకాలానికి సరిపడే వాక్య సత్యాలని ఆమె మోసుకుని రోమా సంఘానికి చేర్చడం మాత్రమే కాకుండా, నేటికి మనకు ఆమె మాదిరికరంగా ఉంది. ఆమె సేవలో మనం కూడా నిలిచి ఆమె చేసిన ఆ సేవ ఫలితంలో మనం కూడా మేలు పొందుతున్నాం. రోమాపత్రికను చదివినప్పుడల్లా ఫీబేని జ్ఞాపకం చేసుకునండి. ఈ సత్యాలన్నిటినీ ఆమె జాగ్రత్త పరిచి, షీ వాజ్ ఎ రిసీవర్ అండ్ ప్రొటెక్టర్ అండ్ ట్రాన్స్మిటర్. ఇవ్వబడిన సత్యాలని ఆమె ప్రొటెక్ట్ చేసింది, భద్రపరిచింది, తర్వాత అందించింది. ఒకటి. సో ఆమె పొందుపరచడం మాత్రమే, రిసీవ్ చేసుకోలేదు, కానీ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న ఆమె ఒక ప్రవక్తిని కాదు. ఈ ప్రవక్తిని వల్ల దేవుని యొక్క వర్తమానం పొందలేదు, కానీ దైవజనుని ద్వారా పొందిన ఆ వర్తమానాన్ని, ఆ యొక్క వాక్య సత్యాలని, రోమాపత్రిక ఆ కంటెంట్ అంతా ఎరిగినదై, ఆ వాక్య సత్యాలను ఎరిగినదై, ఆ తీవ్రతను గ్రహించినదై, ఈ సత్యాలని నేను చేరవలసిన స్థానానికి చేర్చాలి, భద్రపరచాలి అని ఈ తరానికి కూడా ఆమె అందించిన సత్యాలు రోమాపత్రికలో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆమె సేవా ఫలితంలో మనం కూడా భాగం పొందుతున్నాం. ఇది నిలిచే సేవ, పబ్లిక్ పాపులారిటీ కోసం చేసిన సేవ కాదు, ఆమె తెర వెనక నుండి చేసిన సేవ, అందరికి కనపడకుండా చేసిన సేవ, ఫీబే సేవ. ఒక పాట మీకు తెలుసా? తెలుగులో నేను ఒకసారి విన్నాను. ఇది పరిచర్యలో ఫీబేగా, ప్రార్థనలో హన్నాగా, పరిచర్యలో ఫీబేగా అనే ఒక పాట ఉంది. కట్టుకో ఇల్లు కట్టుకో, జ్ఞానము కలిగి ఇల్లు కట్టుకునే పాటలో కదండి. దానిలో మనం చూసినట్లయితే పరిచర్యలో ఫీబేగా ఆమె చేసిన పరిచర్య. కేంకిరియా నివాసి, కేంకిరియా సముద్రపు ఓడరేవు కాబట్టి వచ్చిపోయే వాళ్ళ సందడి ఎక్కువ. తన ఇంటిలో చేర్చుకుని వారందరికీ ఆతిథ్యం ఇచ్చింది. పౌలుకి కానీ, అక్కులకు కానీ, ప్రిస్కిల్లాకు కానీ. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో 18వ వచనంలో మీకు చూస్తే మీకు ఆ వివరాలు తెలుస్తాయి. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ ఫీబే పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకొని, మన జీవితాలను జ్ఞాపకం చేసుకుని, ప్రభువుకు సాక్ష్యంగా ఆయన పరిచర్యలో ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరికి ఆయన కృపావరాలు ఇచ్చాడు. అది సంఘ క్షేమాభివృద్ధి, స్థానిక సంఘమైన, సార్వత్రిక సంఘమైన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనకి ఇవ్వబడిన టైం కానీ, టాలెంట్ కానీ, రిసోర్సెస్ కానీ, వాటన్నిటిని ప్రభు మహిమ కొరకే వాడి ప్రభుని మహిమపడదాం, మనం దీవింపబడదాం. ఆయన కొరకు భూలోకంలో సాక్షులుగా జీవిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. అవకాశం ఇచ్చిన అనంతపూర్ సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి విశేషంగా కేజీ ఆంటీ గారికి, వరప్రసాద్ అంకుల్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్స్.